హాయ్ ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో గోంగూర పచ్చి రొయ్యల కర్రీని నేను ఎక్కువ గ్రేవీతో రెగ్యులర్గా ఏ స్టైల్లో చేస్తాను అనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను. మీకు నచ్చితే ఈ ప్రాసెస్ నచ్చినట్టయితే తప్పకుండా ట్రై చేయండి. ఒకసారి ట్రై చేశాక నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలానే మీరు కూడా ఇదే పద్ధతిలో చేస్తారా అనేది కామెంట్ చేయండి. ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ముందుగా పచ్చి రొయ్యల్ని శుభ్రంగా కడిగి నీరు వాడ్చుకున్నాక పాన్ పెట్టుకొని ఆయిల్, పసుపు, ఉప్పు వేసి రొయ్యల నుంచి నీరు వదిలి ఆ నీటితో మొత్తం రొయ్యలు ఉడికి దగ్గర పడేంత వరకు ఇగుచ్చుకున్నాక రొయ్యలు పక్కన పెట్టేసుకొని పులుపుకు తగ్గట్టుగా గోంగూరని శుభ్రంగా కడిగి ఆయిల్, పసుపు, ఉప్పు వేసి అలానే కొద్దిగా కారం కోసం ఒక 2 పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకొని గోంగూరని దగ్గరగా మగ్గించుకుంటే పచ్చిమిర్చి వేసుకోవటం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుందండి. నచ్చిన వారైతే స్కిప్ చేసేయచ్చు. గోంగూర కూడా మగ్గించుకొని చల్లార్చుకున్నాక మిక్సీ జార్లో వేసుకొని మరీ మెత్తని పేస్ట్లా కాకుండా పల్సిచ్చి అంటే జస్ట్ నలిగిందా అన్నట్టుగా పల్సిచ్చి ఇలా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కర్రీ కోసం మరొక బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకొని పచ్చి మసాలాలు వేసుకొని కొద్దిగా జీలకర్ర వేసి వేగిన తర్వాత ఆనియన్స్ అనేవి ఒక 2-3 పెద్ద సైజు ఆనియన్స్ని చిన్న ముక్కలు కట్ చేసుకొని చక్కగా ఇలా సాఫ్ట్గా కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్నాక దానిలో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటే ఆనియన్స్ అనేవి ఇంకాస్త సాఫ్ట్గా కుక్ అవుతాయి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి రుచికి సరిపడినంత వేసుకొని మసాలాలు ఒకసారి ఫ్రై చేసి తగినంత వాటర్ వేసి అలానే కారంకి తగ్గట్టుగా పచ్చిమిర్చి కూడా వేసుకొని మూత పెట్టుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇలా మసాలాలను కూడా కుక్ చేసుకుంటే కూర టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. తర్వాత మీరు తినే పులుపుని బట్టి టమాటా కూడా యాడ్ చేసుకోండి. టమాటా నేనైతే ఇక్కడ ఎక్కువగానే వేసుకున్నానండి. టమాటాని ఒక 2 టమాటాలు పెద్ద సైజు అయితే వేసుకొని చక్కగా ఆయిల్ పైకి తేలేంత వరకు మెత్తగా అయ్యేంత వరకు మగ్గించుకున్న తర్వాత మనం మగ్గించి పెట్టుకున్న రొయ్యలను కూడా యాడ్ చేసుకొని మరి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఈ ఫ్లేవర్స్ అన్నీ రొయ్యలకు పట్టేటట్టు మరొక 2-3 నిమిషాలు మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లో కుక్ చేసేసుకోండి. ఇలా ఆయిల్ పైకి తేలేంత వరకు కుక్ చేసుకున్నాక గ్రైండ్ చేసి పెట్టుకున్న గోంగూర, టేస్ట్కి తగ్గట్టుగా గరం మసాలా అలానే ఉప్పును కూడా అడ్జస్ట్ చేసుకొని గ్రేవీకి తగ్గట్టుగా వాటర్ పోసుకొని కలిపేసుకోండి. వాటర్ ఎక్కువ పోసుకోవద్దండి, గ్రేవీ అనేది దగ్గరగా ఉంటేనే బాగుంటుంది. మూత పెట్టేసుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు మీడియం టు లో ఫ్లేమ్లో కుక్ చేసేసుకుంటే కర్రీ రెడీ అయిపోతుంది. గోంగూర పచ్చి రొయ్యల కర్రీకి ఎప్పుడు గోంగూర అనేది ఆకుల పలంగా మగ్గిచ్చి వేసుకున్నా బాగుండదు, మెత్తని పేస్ట్ లాగా చేసి వేసుకున్నా బాగుండదండి. ఫ్లేవర్స్ అన్నీ మంచిగా రావాలి అంటే మాత్రం గోంగూరని నలగలేనట్టుగా ఒక పల్సిచ్చి వేసుకుంటే చాలా బాగుంటుంది. తప్పకుండా ఈసారి అయితే ట్రై చేయండి. ఆయిల్ పైకి తేలిన తర్వాత ఇలా సన్నగా చాప్ చేసిన కొత్తిమీర, కరివేపాకు వేసి దింపేసుకొని వేడివేడిగా అన్నంతో సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది. నచ్చితే తప్పక ట్రై చేసి నచ్చితే లైక్ చేసి